7th క్లాస్కి సంబంధించిన 6th లెసన్ ఏ హీరో అనే లెసన్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. సో ఈ లెసన్ కనుక చూసుకున్నట్టయితే, ఫాదర్ వాజ్ సిట్టింగ్ అండర్ ది హాల్ ల్యాంప్ అండ్ రీడింగ్ ద న్యూస్ పేపర్. హీ లుక్డ్ ఓవర్ ది న్యూస్ పేపర్ అండ్ సెడ్, స్వామి, లిసన్ టు దిస్. న్యూస్ హ్యాస్ బీన్ రిసీవ్డ్ అబౌట్ ద బ్రేవరీ ఆఫ్ ఎ విలేజ్ లాడ్ హూ వాజ్ రిటర్నింగ్ హోమ్ బై ది జంగిల్ పాత్. సో వాళ్ళ ఫాదరు హాల్లో కూర్చొని న్యూస్ పేపర్ అనేది చదువుతున్నారు. హీ లుక్డ్ ఓవర్ ది న్యూస్ పేపర్ అండ్ సెడ్, అంటే న్యూస్ పేపర్ చదువుతూ అంటున్నారు ఏమని, స్వామి, లిసన్ టు దిస్. న్యూస్ హ్యాడ్ బీన్ రిసీవ్డ్ అబౌట్ ద బ్రేవరీ ఆఫ్ ఎ విలేజ్ లాడ్ హూ వాజ్ రిటర్నింగ్ హోమ్ బై ది జంగిల్ పాత్. సో స్వామి, ఈ న్యూస్ విన్నావా? సో ఒక విలేజ్, అంటే ఒక విలేజ్కి అడవి నుంచి వచ్చాడు, తప్పించుకొని వచ్చాడు ఒకరు. సో ఆ న్యూస్ అనేది ఇచ్చారు అని చెప్తున్నాడు. వైల్ హీ వాజ్ ఇన్ ది మిడిల్ ఆఫ్ ద జంగిల్ హీ కేమ్ ఫేస్ టు ఫేస్ విత్ ఏ టైగర్. సో జంగిల్ అడవిలో ఉన్నప్పుడు అతను టైగర్తో, పులితో ఫేస్ టు ఫేస్ చేయాల్సి వచ్చింది. ద న్యూస్ పేపర్ గేవ్ ఏ డీటెయిల్డ్ అకౌంట్ ఆఫ్ ద బాయ్స్ ఫైట్ విత్ ద టైగర్. సో న్యూస్ పేపర్లో వాళ్ళిద్దరికి జరిగిన, అంటే బాయ్కి టైగర్కి జరిగిన ఒక ఫైట్ గురించి డీటెయిల్గా ఇచ్చారు. ఇట్ ఆల్సో డిస్క్రైబ్డ్ హౌ ద బాయ్ ఫ్లూ అప్ ఏ ట్రీ వేర్ హీ స్టేడ్ ఆఫ్ ఏ డే. ఎట్ లాస్ట్ సమ్ పీపుల్ కేమ్ దాట్ వే అండ్ కిల్డ్ ద టైగర్. సో ఇక్కడ ఇచ్చిన దాని ప్రకారం ఆ బాయ్ ట్రీ పైకి ఎక్కి ఒక పూట మొత్తం, ఒక హాఫ్ డే మొత్తం ఉండిపోయాడు. సో అప్పుడు అటువైపు కొంతమంది వచ్చి ఆ టైగర్ని చంపేశారట అని చెప్తున్నాడు. ఆఫ్టర్ రీడింగ్ ఇట్ త్రూ, ఫాదర్ లుక్డ్ ఎట్ స్వామి ఫిక్స్డ్లీ అండ్ ఆస్క్డ్, వాట్ డూ యూ సే టు దట్. సో ఇదంతా వింటాడు కదా స్వామి. సో విన్నాక వాళ్ళ ఫాదర్ స్వామి వైపు చూసి, నీకు ఏం మాట్లాడాలనుకుంటున్నావు, వాట్ డూ యూ సే టు దట్. సో దాని గురించి నువ్వేమనుకుంటున్నావు అని అడుగుతాడు. ఐ థింక్ హీ మస్ట్ హ్యావ్ బీన్ ఎ వెరీ స్ట్రాంగ్ అండ్ గ్రోన్ అప్ పర్సన్, నాట్ ఎ బాయ్ అట్ ఆల్, సెడ్ స్వామి. హౌ కుడ్ ఏ బాయ్ ఫైట్ ఏ టైగర్. సో నేను అనుకుంటున్నాను అతను చిన్న పిల్లవాడు ఏం కాదు, బాయ్ కాదు, పెద్ద అతనే అనుకుంటున్నాను. ఎందుకంటే బాయ్, చిన్న పిల్లవాడు ఎలా టైగర్తో ఫైట్ చేయగలడు అని అంటాడనమాట స్వామి. యూ థింక్ యూ నో బెటర్ దాన్ ద న్యూస్ పేపర్, ఫాదర్ సెడ్ క్రాస్లీ. నీకు న్యూస్ పేపర్ కంటే ఎక్కువ తెలుసు అనుకుంటున్నావా నువ్వు అంటాడు. ఎ మ్యాన్ మే హ్యావ్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ఎన్ ఎలిఫెంట్ అండ్ ఎట్ బీ ఏ కవర్డ్. అనదర్ మే బీ ఎ మెరీ స్కెల్టన్, బట్ ఇఫ్ హీ హ్యాస్ ఎ రియల్ కరేజ్ హీ కెన్ డూ ఎనీథింగ్. సో అంటే చూడడానికి బలంగా ఉన్న వాళ్ళు పిరికి వాళ్ళు అవుతారు, అలాగే చూడడానికి చాలా బక్కగా ఉన్న వాళ్ళకే ధైర్యంగా ఉంటారు, ధైర్యవంతులు కూడా ఉంటారు వాళ్ళల్లో కూడా అని చెప్తున్నాడు. కరేజ్ ఈజ్ ఎవ్రీథింగ్, స్ట్రెంగ్త్ అండ్ ఏజ్ డోంట్ మ్యాటర్ మచ్. సో ధైర్యానికి ఏజ్తోని కానీ స్ట్రెంగ్త్తోని కానీ సంబంధం లేదు. హౌ కెన్ దట్ బీ సెడ్ స్వామి. సో అది ఎలా కుదురుతుంది అని స్వామి అంటాడు. సపోజ్ ఐ హ్యాడ్ ఏ లాట్ ఆఫ్ కరేజ్ బట్ వాట్ కుడ్ ఐ డూ ఇఫ్ ఎ టైగర్ అటాక్ మీ. సపోజ్ నాకు కనుక చూసుకుని నాకు చాలా కరేజ్ ఉంది, నేనేం చేయగలను టైగర్ నా పైన అటాక్ చేస్తే అని అంటాడు వాళ్ళ డాడీ. కెన్ యూ ప్రూవ్ యూ హ్యావ్ కరేజ్, సెడ్ ఫాదర్ విత్ ఎ స్కోల్. ఈ సపోజ్ అంటే ఈ స్వామి అంటాడు అనమాట, నాకు చాలా ధైర్యం ఉంది, ఒకవేళ ఇప్పుడు నా ముందు టైగర్ కనుక వస్తే నేను ఏం చేస్తాను అని అంటాడు. కెన్ యూ ప్రూవ్ యూ హ్యావ్ కరేజ్, సెడ్ ఫాదర్ విత్ ఏ స్కోల్. సో నీకు కరేజ్ ఉందా, అయితే నువ్వు ప్రూవ్ చేయి నీకు కరేజ్ ఉందని అని అంటాడు వాళ్ళ ఫాదర్. లెట్ మీ సీ ఇఫ్ యూ కెన్ స్లీప్ ఎలోన్ టు నైట్ ఇన్ మై ఆఫీస్ రూమ్. సో చూద్దాం అయితే ఈ ఒక్కరోజు నా ఆఫీస్ రూమ్లో నువ్వు ఒక్కడివే పడుకో, అప్పుడు నీకు కరేజ్ ఉందని నేను ఒప్పుకుంటాను అని అంటాడు వాళ్ళ డాడీ. స్వామి హ్యాడ్ ఆల్వేస్ స్లెప్ట్ బిసైడ్ హిస్ గ్రానీ ఇన్ ది పార్చ్. ద టూ ఆల్వేస్ హ్యాడ్ దేర్ బెడ్స్ సైడ్ బై సైడ్. ఎనీ చేంజ్ ఇన్ దిస్ అరేంజ్మెంట్ కెప్ట్ హిమ్ ట్రెంబ్లింగ్ అండ్ అవేక్ ఆల్ నైట్. స్వామి వాళ్ళ గ్రాండ్ మదర్ ఇద్దరు కూడా ఒక దగ్గరే పడుకుంటారనమాట, వాళ్ళ బెడ్లు పక్కన వేసుకొని పడుకుంటారు. సో కొంచెం చేంజ్ వచ్చినా తనకి వెంటనే తెలివి అనేది వచ్చేస్తుంది అనమాట. హీ హోప్డ్ అట్ ఫస్ట్ దాట్ ఫాదర్ వాజ్ ఓన్లీ జోకింగ్. సో ఫస్ట్ ఏమనుకున్నాడంటే జస్ట్ ఫాదర్ జోక్ చేస్తున్నారులే అనుకున్నాడు. బట్ హీ ట్రైడ్ టు చేంజ్ ద టాపిక్ బై సేయింగ్, ఫాదర్ అవర్ కెప్టెన్ సేస్ వీ షెల్ హ్యావ్ సమ్ ఎల్డర్స్ ఆల్సో ఇన్ అవర్ క్రికెట్ క్లబ్. సో వెంటనే ఏం చేస్తాడు, టాపిక్ డైవర్ట్ చేస్తాడనమాట. డైవర్ట్ చేసి ఏమంటాడంటే, డాడీ మా కెప్టెన్ ఏమన్నారంటే కొంతమంది ఎల్డర్స్ని కూడా అవర్ క్రికెట్ క్లబ్లో చేర్చుకుంటామని చెప్తున్నారు అని అంటాడు. హీ హ్యాస్ ఆస్క్డ్ మీ టు టెల్ యూ. వెల్ సీ అబౌట్ దట్ లాటర్, ఫాదర్ కట్ ఇన్. సో అవును, దాని గురించి తర్వాత మాట్లాడదాంలే. హియర్ ఆఫ్టర్ యూ మస్ట్ స్లీప్ ఎలోన్.
కానీ నువ్వు ముందు ఒంటరిగా పడుకో అని ఆ టాపిక్లో మళ్ళీ వస్తాడనమాట. ఫ్రమ్ ది ఫస్ట్ ఆఫ్ నెక్స్ట్ మంత్ ఐ స్లీప్ ఎలోన్, స్వామి సెడ్ వెరీ హంబ్లీ, ట్రయింగ్ టు ప్లీజ్ హిస్ ఫాదర్. నో, యూ మస్ట్ డూ ఇట్ రైట్ ఫ్రమ్ టుడే. సో నేను నెక్స్ట్ మంత్ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తాను నీ రూమ్లో ఒంటరిగా పడుకోవడానికి అని అంటే, లేదు నువ్వు ఈ రోజు నుంచే స్టార్ట్ చేయాలని వాళ్ళ ఫాదర్ అంటారు. ఫాదర్ సెడ్ స్ట్రన్లీ, స్లీపింగ్ బిసైడ్ గ్రానీ ఆర్ మదర్ లైక్ ఏ బేబీ ఈజ్ డిస్గ్రేస్ఫుల్. సో చిన్నపిల్లల ఇంకా అమ్మ పక్కన పడుకోవడం లేకపోతే అమ్మమ్మ పక్కన పడుకోవడం అనేది అంత అంటే మంచిది కాదు. యు ఆర్ నౌ ఇన్ ది 5th స్టాండర్డ్ అండ్ ఐ డోంట్ లైక్ ద వే యు ఆర్ బీయింగ్ బ్రౌట్ అప్. సో నువ్వు ఇప్పుడు 5th స్టాండర్డ్ అనేది చదువుతున్నావు, నువ్వు చేసే ఈ పని అనేది నాకు అంతగా నచ్చట్లేదు, అంటే ఇంత పిరికి వాళ్ళ భయపడుతూ అక్కడ పడుకోవడం అనేది నాకు నచ్చట్లేదు అని అంటారు. ఫాదర్ లిఫ్టెడ్ ద న్యూస్ పేపర్ టు హిస్ ఫేస్ అండ్ స్టార్టెడ్ రీడింగ్ ఇట్ అగైన్. స్వామి రోజ్ క్వైట్లీ ఫ్రమ్ హిస్ ప్లేస్ అండ్ టిప్టోడ్ టు హిస్ బెడ్ ఇన్ ది పోర్చ్. సో ఫాదర్ ఏం చేస్తాడు, మళ్ళీ లేదు నువ్వు ఇంక ఈరోజే పడుకోవాలి అని వార్నింగ్ ఇవ్వగానే మళ్ళీ ఫాదర్ ఇంకా న్యూస్ పేపర్ చదవడం స్టార్ట్ చేస్తాడు. స్వామి అక్కడి నుంచి నెమ్మదిగా వెళ్ళిపోతాడు అనమాట. గ్రానీ వాజ్ సిట్టింగ్ అప్ ఇన్ హెర్ బెడ్ అండ్ షీ సెడ్, బాయ్ ఆర్ యూ ఆల్రెడీ ఫీలింగ్ స్లీపీ టుడే, డోంట్ యూ వాంట్ టు హియర్ ఏ స్టోరీ. ఇప్పటికే నువ్వు చాలా నిద్ర వస్తున్నట్టుగా ఉంది కదా, ఇంకా ఈరోజు నువ్వు స్టోరీ వినవా అని చెప్తుంది వాళ్ళ గ్రాండ్ మదర్ అనమాట. స్వామి మేడ్ నో రిప్లై. హీ త్రూ హిమ్సెల్ఫ్ ఆన్ ది బెడ్ అండ్ పుల్డ్ ద బ్లాంకెట్ ఓవర్ హిస్ ఫేస్. సో వెంటనే ఏం చేస్తాడు, బెడ్ పైకి పడుకొని ఇంకేం రిప్లై ఇవ్వడు అనమాట. బెడ్ పై పడుకొని దుప్పటి మొత్తం కప్పేసుకుంటాడు. డోంట్ కవర్ యువర్ ఫేస్ సెడ్ గ్రానీ, ఆర్ యూ రియల్లీ సో స్లీపీ. సో ఎందుకు తల కప్పుకుంటున్నావు, నిజంగా నీకు నిద్ర వస్తుందా, అంత నిద్ర వస్తుందా నీకు అని అడుగుతుంది. స్వామి అన్కవర్డ్ హిస్ ఫేస్ ఎ లిటిల్ అండ్ విస్పర్డ్, ప్లీజ్ గ్రానీ, డోంట్ టాక్ టు మీ అండ్ డోంట్ లెట్ ఎనీ వన్ డిస్టర్బ్ మీ ఈవెన్ ఇఫ్ ద హౌస్ ఈజ్ ఆన్ ఫైర్. ఐ షాల్ పెర్హాప్స్ డై ఇఫ్ ఐ డోంట్ స్లీప్ ఎట్ వన్స్. సో ఏమంటున్నాడంటే, ప్లీజ్ గ్రానీ నన్ను డిస్టర్బ్ చేయకండి, నేను పడుకుంటాను, ఇల్లంతా తగలబడిపోయినా సరే నన్ను లేపొద్దు, నేను పడుకుంటాను అని అంటున్నాడు. దెన్ హీ టర్న్డ్ ఓవర్ అండ్ కర్ల్డ్ అండర్ ది బ్లాంకెట్. హీ స్టార్టెడ్ స్నోరింగ్ బట్ సూన్ ఫౌండ్ హిస్ బ్లాంకెట్ పుల్డ్ అవే. ఫాదర్ వాజ్ స్టాండింగ్ ఓవర్ హిమ్. సో అతను అలా కప్పుకొని ఉన్నాడనమాట, పడుకోలేదు. ఈ లోపే వాళ్ళ ఫాదర్ వచ్చి బ్లాంకెట్ లాగేసి ఉంటాడు. సో లెగిసి చూస్తే వాళ్ళ ఫాదర్ ఎదురుగా ఉంటాడనమాట. గెటప్ స్వామి, ఫాదర్ కమాండెడ్. హీ లుక్డ్ లైక్ ఏ గోస్ట్ ఇన్ ది సెమీ డార్క్నెస్ ఆఫ్ ద పోర్చ్. సో ఆ డార్క్నెస్ చీకట్లో ఎలా అంటే దెయ్యంలా అనమాట. స్వామి లే అన్నట్టుగా వాళ్ళ ఫాదర్ అంటున్నారు. స్వామి స్టిర్డ్ అండ్ గ్రోన్డ్ యాజ్ ఇఫ్ ఇన్ స్లీప్. గెటప్ స్వామి సెడ్ ఫాదర్ ఏ సెకండ్ టైం. సో మళ్ళీ ఏదో గొరక పెట్టి నిద్రపోతున్నట్టుగా స్వామి ఉంటే మళ్ళీ లేపుతున్నాడు అనమాట ఫాదర్, లేగు స్వామి అని. వై డూ యూ డిస్టర్బ్ హిమ్ గ్రానీ ప్లీడెడ్. సో ఎందుకు పడుకొని లేపోని పిల్లవాడిని అన్నట్టుగా వాళ్ళ గ్రాండ్ మదర్ అంటున్నారు. గెటప్ స్వామి సెడ్ ఫాదర్ ఫర్ ది 3rd టైం అండ్ స్వామి గెటప్. సో మళ్ళీ 3rd టైం గెటప్ స్వామి ఇంకా లెగు అనగానే ఇంకా 3rd టైం లేచిపోతాడు. ఫాదర్ రోల్డ్ అప్ హిస్ బెడ్, టుక్ ఇట్ అండర్ హిస్ ఆర్మ్ అండ్ సెడ్ కమ్ విత్ మీ. సో తన బెడ్ అనేది అంటే దుప్పటి అది తీసుకొని రోల్ చేసి పట్టుకొని వెళ్తూ ఉంటాడు. తన వెనకాతల స్వామి లుక్డ్ అట్ గ్రానీ, హెసిటేటెడ్ ఫర్ ఎ మూమెంట్ అండ్ దెన్ ఫాలోడ్ హిస్ ఫాదర్ ఇన్ టు ద ఆఫీస్ రూమ్. స్వామి లుక్డ్ అట్ గ్రానీ. సో స్వామి ఏం చేస్తాడు, వాళ్ళ గ్రానీ వైపు చూస్తాడు అనమాట. చూసి మళ్ళీ వాళ్ళ ఫాదర్ని ఫాలో అవుతూ ఆఫీస్ రూమ్లోకి వెళ్ళిపోతాడు. లెట్ మీ స్లీప్ ఇన్ ది హాల్ ఫాదర్, స్వామి ప్లీడెడ్. ప్లీజ్ ఫాదర్, నేను హాల్లో పడుకుంటానని రిక్వెస్ట్ చేస్తాడు. యువర్ ఆఫీస్ రూమ్ ఈజ్ వెరీ డస్టీ అండ్ దేర్ మే బీ స్కార్పియన్స్ బిహైండ్ యువర్ లా బుక్స్. సో ఇక్కడ ఏంటంటే ఆఫీస్ రూమ్ అనేది చాలా డస్టీగా ఉంటుంది. సో అక్కడ చాలా డస్ట్గా ఉంటుంది, నేను పడుకోను అని చెప్తున్నాడు. దేర్ ఆర్ నో స్కార్పియన్స్ బాయ్, యూ కెన్ స్లీప్ ఆన్ ది బెంచ్ ఇఫ్ యూ లైక్. సో నువ్వు అక్కడ ఏ స్కార్పియన్స్ లేవు, నువ్వు కావాలంటే ఆ బెంచ్ పైన పడుకోవచ్చు అని అంటాడు. కెన్ ఐ హ్యావ్ ఎ ల్యాంప్ బర్నింగ్ ఇన్ ది రూమ్. సో నీకోసం ఏమైనా ల్యాంప్ తేవాలా నేను అంటే, నో యూ మస్ట్ లెర్న్ టు బీ బ్రేవ్. అంటే ల్యాంప్ ఏదైనా తెచ్చుకోవచ్చా నేను రూమ్లోకి అని అడిగితే, నో యూ మస్ట్ లెర్న్ టు బీ బ్రేవ్, యూ మస్ట్ నాట్ బీ అఫ్రేడ్ ఆఫ్ డార్క్నెస్, ఇట్ ఈజ్ ఓన్లీ ఏ క్వశ్చన్ ఆఫ్ హ్యాబిట్. సో లేదు, నువ్వు ఎలాంటివి తెచ్చుకోవడానికి వీల్లేదు, నువ్వు ఈ చీకటిని చూసి భయపడకుండా ఉండాలి అని వాళ్ళ ఫాదర్ చెప్తారు. విల్ యూ అట్లీస్ట్ లీవ్ ద డోర్ ఓపెన్, స్వామి సెడ్ వెరీ హంబ్లీ. పోనీ ఆ డోర్ అయినా ఓపెన్ చేసి ఉంచండి నాన్న అని చాలా రిక్వెస్ట్గా అడుగుతాడు అనమాట. ఆల్ రైట్ సెడ్ ఫాదర్, బట్ ప్రామిస్ యూ వాంట్ రోల్ అప్ యువర్ బెడ్ అండ్ గో టు యువర్ గ్రానీ సైడ్ అట్ నైట్. If you do it, I will tell you your teacher and make you the laughing stock of the whole school. సో సరే అయితే నేను డోర్ తీసే ఉంచుతాను, బట్ నువ్వు మధ్యరాత్రిలో ఏంటంటే
నీ బెడ్ పట్టుకొని గ్రానీ పక్కకి వెళ్ళకూడదు, సో ఇక్కడే పడుకోవాలి. ఒకవేళ అలా వెళ్ళినట్టయితే నేను మీ టీచర్తో చెప్పేస్తాను అని చెప్తారు ఫాదర్. స్వామి వాజ్ పెయిన్డ్ అండ్ యాంగ్రీ. హీ డిడ్ నాట్ లైక్ ద క్రుయాలిటీ హిస్ ఫాదర్ వాజ్ షోయింగ్. సో స్వామికి వాళ్ళ ఫాదర్ చూపించే ఆ క్రుయాలిటీ అది నచ్చదనమాట. హీ కర్స్డ్ ద న్యూస్ పేపర్ దట్ హ్యాడ్ ప్రింటెడ్ ది టైగర్ స్టోరీ. హీ విష్డ్ దట్ ద టైగర్ హ్యాడ్ నాట్ స్పేర్డ్ ద బాయ్. The night advanced and the silence in the house deepened. Swami's heart began to beat faster. సో ఇంకా అంతా కామ్గా అయిపోయింది, వాళ్ళ హౌస్ అంతా కూడా కామ్గా అయిపోయింది. ఇంకా దీనికి భయం స్టార్ట్ అయింది, తన గుండె ఫాస్ట్గా కొట్టేసుకుంటుంది అనమాట. హీ రిమెంబర్డ్ ఆల్ ద స్టోరీస్ ఆఫ్ డెవిల్స్ అండ్ గోస్ట్ హీ హ్యాడ్ హియర్డ్. సో అతనికి ఈ దెయ్యపు కథలు అవన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు అనమాట. ఒకేసారి అవన్నీ గుర్తొచ్చేస్తూ ఉంటాయి. హీ వాజ్ ఆల్మోస్ట్ ఫెయింట్ విత్ ఫియర్. సో చాలా ఇంకా భయంతో వణికిపోతాడు. స్వామి హరిడ్లీ గాట్ అప్ అండ్ స్ప్రెడ్ హిస్ బెడ్ అండర్ ది బెంచ్ అండ్ క్రౌచ్డ్ దేర్. ఇట్ సీమ్డ్ టు బి ఏ మస్ట్ సేఫర్ ప్లేస్. సో అతను ఏమనుకుంటాడు, ఇంకా బెంచ్ అతను బెడ్ తీసుకొని బెంచ్ కిందకి వెళ్ళిపోయి అక్కడ పడుకుంటాడు. సో ఇదే మంచి ప్లేస్ ఏమో, కొంచెం సేఫ్ ప్లేస్ ఏమో అనుకొని అక్కడ పడుకుంటాడు. హీ షట్ హిస్ ఐస్ టైట్ అండ్ ఎంకేజ్ హిమ్సెల్ఫ్ ఇన్ హిస్ బ్లాంకెట్. సో గట్టిగా కళ్ళు మూసుకొని ఆ బ్లాంకెట్ ఆ దుప్పటంతా కూడా ఫుల్గా కప్పేసుకుంటాడు. అన్నోన్ టు హిమ్సెల్ఫ్ స్వామి ఫెల్ ఎస్లీప్. ఇన్ హీ స్లీప్ హీ హ్యాడ్ ఎ టెరిబుల్ డ్రీమ్. సో అలాగా నిద్ర అనేది పడుతుంది. సో పడుకుంటూ పోయి ఒక డ్రీమ్ అనేది కంటాడు. ఏంటి ఆ డ్రీమ్ అంటే, టైగర్ వాజ్ చేసింగ్ హిమ్. స్వామి టైర్డ్ హార్డ్ టు ఎస్కేప్ బట్ హిస్ ఫీట్ కుడ్ నాట్ మూవ్. సో టైగర్ ఇతన్ని తరుముకుంటూ వస్తుందట. తను ఎస్కేప్ అవ్వాలనుకుంటున్నాడంట, కానీ తన ఫీట్ అనేది కదలట్లేదు, అంటే తన పాదం అనేది కదలట్లేదట. హీ ట్రై టు ఓపెన్ హిజ్ ఐస్ బట్ హిజ్ ఐలిడ్స్ వుడ్ నాట్ ఓపెన్. హీ గ్రోనెడ్ ఇన్ డిస్పైర్. సో అతను కళ్ళు తెరవాలనుకుంటున్నాడు కానీ కళ్ళు కూడా తెరవట్లేదు. అట్ లాస్ట్ యూజింగ్ అట్మోస్ట్ ఎఫర్ట్ హీ ఓపెన్ హిజ్ ఐస్. చివరికి ఎలా అయితే తన కళ్ళు అనేది ఓపెన్ చేస్తాడు. ఈ పుట్ హిజ్ హ్యాండ్ అవుట్ టు ఫీల్ హిజ్ గ్రానీస్ ప్రెజెన్స్ యాజ్ వాజ్ హిజ్ హ్యాబిట్. సో ఎలా అంటే అంటే వాళ్ళ గ్రానీ చేయి పట్టుకొని పడుకోవడం ఇతనికి అలవాటు కదా, అలా అనమాట. బట్ హీ ఓన్లీ టచ్డ్ ద వుడెన్ లెగ్ ఆఫ్ ది బెంచ్. కానీ ఎవరిని పట్టుకున్నాడంటే ఆ లెగ్ ఉంటుంది కదా, బెంచ్ యొక్క లెగ్, దాన్ని పట్టుకున్నాడు అనమాట. అట్ వన్స్ హీస్ లోన్లీ స్టేట్ కేమ్ బ్యాక్ టు హిమ్. సో మళ్ళీ ఇతను ఒంటరిగా ఉన్నాడని మళ్ళీ గుర్తొస్తుంది అనమాట. హీ షూక్ ఇన్ ఫియర్ అండ్ క్లోజ్డ్ హిజ్ ఐస్. హీ హియర్డ్ ఎ లిటిల్ రస్లింగ్ నాయిస్ ఇన్ ది రూమ్. సో మళ్ళీ కళ్ళు మూసుకుంటాడు భయంతో. అప్పుడు ఒక నాయిస్ అనేది వస్తుంది. వాట్ కెన్ దిస్ బీ థాట్ స్వామి స్లోలీ ఓపెన్ హిస్ ఐస్. సో ఏంటా సౌండ్ అని చెప్పి నెమ్మదిగా కళ్ళు అనేవి ఓపెన్ చేస్తాడు. సంథింగ్ వాజ్ మూవింగ్ ఇన్ ది డార్క్నెస్. స్వామి లే గేజింగ్ ఎట్ ఇట్ ఇన్ హరర్. సో ఏదో వెళ్తున్నట్టుగా చీకట్లో కనిపిస్తుంది అనమాట. ఇంకా దీనికి ఫుల్గా భయం వేస్తుంది. హీ వాజ్ సర్టైన్ దట్ హిజ్ అండ్ హ్యాడ్ కేమ్. ద డెవిల్ వుడ్ సూన్ పుల్ హిమ్ అవుట్ అండ్ టియర్ హిమ్ టు పీసెస్. సో ఇంకా అయిపోయింది, కథ అంతా అయిపోయింది, ఇంకా వచ్చేసింది, దెయ్యం వచ్చేసింది, నన్ను నరికేస్తుంది, చంపేస్తుంది అని ఇంకా ఇతను ఫుల్గా భయపడిపోతాడు అనమాట. సో వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ వెయిటింగ్ స్వామి థాట్. సో ఇంకా వెయిట్ చేయడంలో ఏమి యూజ్ ఉంది అని అనుకుంటాడు. యాజ్ ఇట్ కేమ్ నియరర్ స్వామి క్రాల్డ్ అవుట్ ఫ్రమ్ అండర్ ది బెంచ్. అట్ వన్స్ హీ క్లచ్డ్ ఇట్స్ లెగ్ అండ్ డగ్ హిస్ టీత్ ఇన్. సో ఇంకా దగ్గరకు వస్తుంది, అంటే దగ్గరికి వస్తున్నాడు. అసలుకి అయితే అతను దొంగ అనమాట. సో దొంగ దగ్గరికి వస్తుంటే ఇతను ఏమనుకుంటాడు, స్వామి డెవిల్ అనుకుంటాడు, దెయ్యం అనుకుంటాడు. సో దగ్గరికి రాగానే అతని యొక్క కాలు గట్టిగా పట్టుకొని కరిచేస్తాడు అనమాట. దేర్ వాజ్ ఎ పెయిన్ఫుల్ క్రై. అయ్యో సంథింగ్ హ్యాస్ బిటెన్ మీ. సో అతను అరుస్తారు, ఏమని, ఎవరో నన్ను కరిచేస్తున్నారు అని అరుస్తాడు. దెన్ దేర్ వర్ హెవీ ట్రంబ్లింగ్ అండ్ ఫాలింగ్ ఎమిడిస్ట్ ఫర్నిచర్. Everyone in the house was awakened by the loud noise. In a moment, father and a servant came running with a light. సో అక్కడ ఫర్నిచర్ అదంతా కూడా పడిపోయిన సౌండ్ వస్తే వెంటనే ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒకేసారి వచ్చేస్తారనమాట. బోత్ ఆఫ్ దెమ్ ఫెల్ ఆన్ ది బర్గ్లర్ హూ లే ఎమిడిస్ట్ ద ఫర్నిచర్ విత్ ఎ బ్లీడింగ్ నీ. సో అతని మోకాలు అనేవి రక్తం కారుతూ ఉంటాయి. ద నెక్స్ట్ డే వాజ్ అ డే ఆఫ్ కంగ్రాచులేషన్స్ ఫర్ స్వామి. హిస్ క్లాస్మేట్స్ లుక్డ్ ఎట్ హిమ్ విత్ రెస్పెక్ట్. His teacher patted his back for his courage and bravery. The headmaster said that he was a true scout. Swami had bitten into the knee of a notorious housebreaker and the police were grateful to him. సో అసలు వచ్చిన వారు ఎవరు అంటే దొంగ అనమాట. సో దొంగని అతని యొక్క కాలు కరిచేసి అతన్ని వెళ్లకుండా దొరికిపోయేలా చేస్తాడు. సో దానికి గాను స్కూల్లో ఉన్న క్లాస్మేట్స్, టీచర్స్, హెడ్ మాస్టర్, పోలీసు వీళ్ళందరూ కూడా ఇతన్ని పొగుడుతారనమాట, చాలా ధైర్యవంతుడివి నువ్వు అని చెప్పి. వెన్ ఫాదర్ రిటర్న్డ్ హోమ్ ఫ్రమ్ ది క్లబ్ దట్ నైట్ హీ ఆస్క్డ్ వేర్ ఈస్ ద బాయ్.
అని అడుగుతాడు. హీ ఈజ్ ఎస్లీప్ సో ఎర్లీ he didn't have a wink of sleep the whole of last night, said Swami's mother. Where is he sleeping? In his usual place. సో అతను ఏమంటాడంటే క్లబ్ నుంచి రిటర్న్ వచ్చి సో ఏం చేస్తున్నాడు, పడుకుని పోతున్నాడా అంటే సో అతను చాలా బేగానే స్వామి చాలా త్వరగానే పడుకుని పోయాడు, ఎందుకంటే లాస్ట్ నైట్ అంతా సరిగ్గా నిద్రపోలేదు కదా, అందుకనే పడుకుని పోయాడు అని అంటుంది. సో ఎక్కడ పడుకున్నాడు అంటే అతను ఎప్పుడు పడుకునే ప్లేస్లోనే, స్వామి ఎప్పుడు పడుకునే ప్లేస్లోనే పడుకున్నాడు అంటే స్లీపింగ్ బిసైడ్ హిస్ గ్రానీ అగైన్. Father exclaimed, that is why he wanted to be asleep before I returned home. Clever boy. సో మళ్ళీ గ్రానీ పక్కనే పడుకుని పోతాడు అనమాట. మళ్ళీ ఎక్కడ డాడీ వస్తే తిడతారా అని ముందే పడుకుని పోతాడు. లెట్ హిమ్ స్లీప్ వేర్ హీ లైక్స్, మదర్ సెడ్ యాంగ్రీలీ. సో అతనికి ఎక్కడ నచ్చితే అక్కడ పడుకోనివ్వండి, ఎందుకు మీరు ఇబ్బంది పడుతున్నారు అని మదర్ అతన్ని కొంచెం కోపడుతుంది. యూ నీడ్ నాట్ రిస్క్ హిజ్ లైఫ్ అగైన్. మళ్ళీ మీరు అతని యొక్క లైఫ్ని రిస్క్లో పెట్టకండి, స్వామి యొక్క లైఫ్ని రిస్క్లో పెట్టకండి. ఆల్ రైట్, ప్యాంపర్ హిజ్ అండ్ స్పాయిల్ హిమ్ యాజ్ మచ్ యాజ్ యూ లైక్, ఫాదర్ మంబుల్డ్ యాజ్ హీ వాక్డ్ అవే టు హిజ్ డ్రీమ్. సో నీకు ఎలా నచ్చితే అలా చేసుకో, సో అలాగే పిల్లల్ని గారాబం చేయి అని కోపడుతూ ఇతను వెళ్ళిపోతాడు అనమాట అతని యొక్క రూమ్కి. స్వామి వాజ్ ఫాలోయింగ్ ది హోల్ కన్వర్జేషన్ ఫ్రమ్ అండర్ ది బ్లాంకెట్. హీ ఫెల్ట్ ఎ గ్రేట్ రిలీఫ్ టు హియర్ హీజ్ ఫాదర్ గివింగ్ హిమ్ అప్. సో ఇదంతా కూడా స్వామి పడుకొని అంటే గాఢ నిద్రలోకి వెళ్ళిపోడు, వింటాడనమాట. బ్లాంకెట్ కప్పుకొని ఇవన్నీ వింటాడు. అమ్మయ్య డాడీ నన్ను వదిలేసాడులే అనుకొని హ్యాపీగా ఫీల్ అవుతాడు అనమాట. సో ఇది మనకి ఏ హీరో అనే లెసన్కి సంబంధించి ఇది ఆర్కే నారాయణ అనే అతను రాయడం జరిగింది. ఇందులో ఉన్న గ్లాసరీ కనుక చూసినట్టయితే క్రాస్లీ అంటే ఎ లిటిల్ యాంగ్రీలీ, కొంచెం భయం. స్కౌల్ ఏ యాంగ్రీ లుక్ ఆర్ ఎక్స్ప్రెషన్, కోపంగా చూడడం. పార్చ్ అంటే కవర్డ్ ఎంట్రన్స్ టు ఏ బిల్డింగ్స్ వరండా అనమాట. స్టర్న్లీ సీరియస్లీ అండ్ స్ట్రిక్ట్లీ, చాలా కఠినంగా స్ట్రిక్ట్గా. డిస్గ్రేస్ఫుల్ అంటే వెరీ బ్యాడ్, షేమ్ఫుల్, చాలా తక్కువ, పరువు తక్కువ. టిప్టోయిడ్ వాక్డ్ క్వైట్లీ ఆన్ ద టిప్స్ ఆఫ్ హిస్ టోస్, సో పాద వేలు పైన నడవడం అనమాట. కర్లెడ్ అంటే డ్రూ అప్ హిస్ లెగ్స్ క్లోజ్ టు ది బాడీ అండ్ కర్వ్డ్ హిస్ బ్యాక్, అంటే ఇలా ముడుచుకుపోయి కూర్చుంటాం కదా, సో అలా అనమాట. స్నోరింగ్ మీన్స్ బ్రీతింగ్ రఫ్లీ అండ్ నాయిస్లీ వైల్ స్లీపింగ్, గురక లాంటిది. స్టిర్డ్ మూవ్డ్ స్లైట్లీ, నెమ్మదిగా వెళ్ళిపోవడం. గ్రోన్డ్ మేడ్ ఎ డీప్ సాడ్ సౌండ్, సో పెద్ద సౌండ్ చేయడం అనమాట. ప్లీడెడ్ అంటే రిక్వెస్టెడ్. స్కార్పియన్స్ స్మాల్ క్రియేచర్స్ విత్ ఎ పాయిజనస్ స్టింగ్ ఇన్ ది లాంగ్ టైల్. సో మనకి స్కార్పియన్స్ అంటే తేల్ అనమాట. లాఫింగ్ స్టాక్ సమ్వన్ ఆర్ సంథింగ్ విచ్ సీమ్స్ స్టూపిడ్, సో చాలా స్టూపిడ్ అని అందరూ నవ్వడం అనమాట అతని వైపు చూసి. టంబ్లింగ్ ఫాలింగ్ హెల్ప్లెస్లీ. స్కౌట్ అంటే పబ్లిక్ సర్వీస్ కోసం ట్రైన్ చేస్తారు కదా వాళ్ళనమాట. నోటోరియస్ వెల్ నోన్ ఫర్ సమ్ బ్యాడ్ క్వాలిటీ ఆర్ యాక్ట్. ఫెయింట్ అంటే లైక్లీ టు లూజ్ అన్కాన్షియస్. క్రౌచ్డ్ బెండ్ ద నీస్ క్లోజ్ టు ది బాడీ ఇన్ ఫియర్, సో క్రౌచ్డ్ అయినా ముడుచుకుపోవడమే. ఎన్కేజ్డ్ కవర్డ్ హిమ్సెల్ఫ్ కంప్లీట్లీ, ఫుల్గా కప్పేసుకోవడం. క్రాల్డ్ అంటే నెమ్మదిగా పాకడం అనమాట, గ్రౌండ్ పైన పాకడాన్ని క్రాల్డ్ అంటే. సో ఈ విధంగా మనకి ఈ లెసన్లో ఉన్న థియరీ అయితే. నెక్స్ట్ ఇందులో ఉన్న పోయం కనుక చూసినట్టయితే మై నాస్టీ అడ్వెంచర్. సో మై నాస్టీ అడ్వెంచర్ అనేది దేనికి సంబంధించిందో చూద్దాం. మై ప్లేన్ వాజ్ జస్ట్ అబౌట్ టు క్రాష్, అంటే ప్లేన్ అనేది క్రాష్ అయిపోవడానికి, అంటే ఇంకా పేలిపోవడానికి పడిపోవడానికి ఇలా అనమాట. సో రెడీగా ఉంది. సో ఐ గ్రాబ్డ్ మై బ్యాగ్ అండ్ టుక్ అవుట్ మై బిగ్ బ్లూ పారాషూట్. ఐ గ్రాబ్డ్ అంటే ఫాస్ట్గా తీసుకోవడం, సో ఫాస్ట్గా తీసుకొని అందులో ఉన్న బ్లూ పారాషూట్ తీసుకొని టు గ్లైడ్ మీ డౌన్ అండ్ ల్యాండ్, సో గెంతేసాడు అనమాట, కిందకి ల్యాండ్ అవ్వడానికి గెంతేస్తున్నాడు. ఎట్ లాస్ట్ ఐ ఫౌండ్ ఎ స్పాట్ టు ల్యాండ్ బట్ దేర్ వాజ్ ఎ బిగ్ బ్రీజ్. సో అలా అయితే ఒక చివరికి ఒక ల్యాండ్ అనేది చూసుకున్నాడు ఇంకా దిగుదామని, కానీ అక్కడ గాలి అనేది బాగా వీస్తూ ఉన్నదనమాట. అండ్ సో ఐ హ్యాడ్ టు పెయిన్ఫుల్లీ ల్యాండ్ ఆన్ దీస్ షార్ప్ పైన్ ట్రీస్. సో ఆ గాలి ఎక్కువగా వేయడం వల్ల వీళ్ళు ఇతను ఆ పైన్ ట్రీస్ పైన ల్యాండ్ అవ్వాల్సి వచ్చింది. ఐ వాజ్ దెన్ ఫిల్డ్ విత్ బ్రూసెస్ యాజ్ ఎ పైన్ ఫెల్ ఆన్ మై ఎయిర్. బ్రూసెస్ అంటే వాతలు, అంటే తట్లు ఇలాంటివి అనమాట, ఏమైనా గీసుకుపోతే మనకు వస్తాయి కదా, సో అలాంటివి. సో ఆ పైన చెట్టు అన్నీ కూడా అతని యొక్క చెవుకి గీసుకుపోయాయి. ఐ సాట్ డౌన్ ఆన్ ద గ్రౌండ్ టు రెస్ట్. సో రెస్ట్ తీసుకోవడానికి గ్రౌండ్ పైన కూర్చొని ఉన్నారు. ఎ థ్రోన్ దెన్ పోకుడ్ మీ, సో ఒక ముళ్ళు లాంటిది గుచ్చుకుంటుంది. ఐ స్లెప్ట్ ఆన్ ది గ్రౌండ్ ఫ్రాంటికల్లీ, అంటే తెలియకుండానే అన్కాన్షియస్గా ఇంకా కంగారులో అలా నేలపైన పడుకుని పోతాడు. ఫ్రాంటికల్లీ అంటే అన్కాన్షియస్లీ. మస్కిటోస్ బిట్ మై నోస్, సో దోమలు అతని యొక్క నోస్ని కుడుతున్నాయట. బగ్స్ క్రెప్ట్ ఆల్ ఓవర్ మీ అండ్ టికిల్డ్ మై బాడీ. బగ్స్ అంటే ఇన్సెక్ట్స్, సో ఇన్సెక్ట్స్ బాడీ అంతా పాకుతూ ఉన్నాయట.
ఐ స్క్రాచ్డ్ మై సెల్ఫ్ వెన్ ఐ వోకప్ అపియరింగ్ లైక్ ఏ ఫూల్. సో ఎలా అంటే ఒక్కసారిగా లేచి పిచ్చి వాళ్ళు గోక్కున్నట్టుగా గోక్కుంటున్నాడు. ఎపియరింగ్ లైక్ ఏ ఫూల్ ఐ స్క్రాచ్డ్ మై సెల్ఫ్. సో పిచ్చి వాళ్ళు గోక్కున్నట్టుగా గోక్కుని. అండ్ ఆఫ్టర్ ద హోల్ థింగ్ ఐ థాట్ ఐ హ్యాడ్ రాదర్ గో టు స్కూల్. సో ఇదంతా ఒక కళ అనమాట. ఆఫ్టర్ ద హోల్ థింగ్ ఐ థాట్. సో ఇదంతా ఆలోచించి ఇదంతా చేసే బదులు స్కూల్కి వెళ్ళిపోవడమే నయమేమో అని అదంతా కలకంటాడు అనమాట. సో అది మై నాస్టీ అడ్వెంచర్ అనే దానికి సంబంధించి. ఇందులో ఉన్న గ్లాసరీ కనుక చూసుకుంటే క్రాష్ అంటే ఇంకా కింద పడిపోవడానికి రెడీగా ఉన్నదని. బ్రూసెస్ అంటే డార్క్ మార్క్స్ లెఫ్ట్ ఆన్ ది స్కిన్ వెన్ వన్ హ్యాస్ బీన్ హిట్. సో ఏదైనా కొట్టడం కానీ అయినప్పుడు తట్లు వస్తాయి కదా, అవన్నమాట. బ్రీజ్ అంటే విండ్, గాలి. పోకుడ్ మీన్స్ పుష్డ్ ఏ పాయింటెడ్ ఆబ్జెక్ట్ ఇంటూ సంథింగ్ ఆర్ సమ్వన్. సో గుచ్చుకోవడం. ఫ్రాంటికల్లీ వెరీ యాంగ్షియస్లీ అంటే కంగారుగా కానీ భయంగా కానీ కాన్షియస్లో లేకపోవడం అలా. బగ్స్ అంటే చిన్న చిన్న ఇన్సెక్ట్స్. టికిల్డ్ అంటే గుచ్చడం అనమాట. స్క్రాచ్ అంటే గోక్కోవడం. సో అది లెర్న్ హౌ టు క్లైంబ్ ట్రీస్ అనే దాని గురించి చూద్దాం. Many tigers roamed about in the thick forest in the Kuman and Garhwal hills till the beginning of 20th century. 20th century స్టార్టింగ్లో ఎక్కువగా అక్కడ టైగర్స్ అనేవి ఆ ఫారెస్ట్లో ఉంటూ ఉండేవట. జిమ్ కార్బెట్ వాజ్ బ్రౌట్ అప్ ఇన్ దిస్ రీజన్. సో జిమ్ కార్బెట్ అనే అతను ఆ రీజన్లో ఉంటూ ఉండేవాడు. హీ లవ్డ్ మౌంటైన్స్, ఫారెస్ట్ అండ్ యానిమల్స్. హీ వాజ్ అన్ ఎక్సలెంట్ షూటర్. సో అతనికి ఈ కొండలు, ఫారెస్ట్లు, యానిమల్స్ అంటే చాలా ఇష్టం అట. అలాగే అతను మంచి షూటర్ కూడా. హీ కిల్డ్ మెనీ మ్యాన్ ఈటర్స్ అండ్ సేవ్డ్ ద లైఫ్స్ ఆఫ్ కౌంట్లెస్ పీపుల్. మ్యాన్ ఈటర్స్ అంటే మనుషులను తినేవి. సో వాటిని నుండి ప్రజల్ని ఎంతోమందిని ఇతను రక్షించారు. కున్వర్ సింగ్ వాజ్ ద ఫస్ట్ టు విజిట్ మీ ద డే ఐ వాజ్ గివెన్ మై ఫస్ట్ గన్. సో కున్వర్ సింగ్ అనే అతను ఇతన్ని ఫస్ట్ కలిశాడట. సో అతనికి ఇతని యొక్క గన్ అంటే జిమ్ కార్బెట్ యొక్క గన్ అనేది ఇచ్చారు కున్వర్ సింగ్కి. ఐ వాజ్ 8 then. He came early and I put the old double-barreled gun into his hand with a great pride. సో అతని డబుల్ బ్యారెల్డ్ గన్ అనేది ఇస్తారు. He let the gun aside and said to me, "You are no longer a boy." He let the gun aside and said to me, "You are no longer a boy but a man." సో నువ్వు అప్పటికి అతను చిన్నపిల్లవాడే, కానీ నువ్వు చిన్నపిల్లాడు కాదు, నువ్వు ఒక మ్యాన్వి అంటే పెద్ద అతనివి. And with this good gun, you can go anywhere you like in the jungles and never be afraid provided you learn how to climb trees. So ఈ గన్ తీసుకొని నువ్వు ఎక్కడికైనా వెళ్ళొచ్చు, అడవిలో ఎక్కడికైనా వెళ్ళొచ్చు. సో ఆల్రెడీ నీకు చెట్లు ఎక్కడం తెలుసు కాబట్టి నీకేం భయం లేదు. I will now tell you a story to show how necessary it is for us who shoot in the jungles to know how to climb trees. సో మనకి ఎవరైనా అంటే జంగిల్లో షూట్ చేసే వారికి చెట్లు ఎక్కడం అనేది ఎంత ఇంపార్టెంటో నేను ఇప్పుడు నీకు చెప్తాను విను అని అంటాడు. సో జిమ్ కార్బెట్ ఒక స్టోరీ చెప్తారనమాట. హర్సింగ్ అండ్ ఐ అంటే ఇక్కడ ఎవరు? జిమ్ కార్బెట్. సో హర్సింగ్ ఈ జిమ్ కార్బెట్ ఒకరోజు ఏప్రిల్లో ఒక డే షూట్కి వెళ్తారనమాట, ఏదైనా షూట్ చేయడానికి. వి స్టార్టెడ్ వెన్ ద స్టార్స్ వేర్ ప్యాలింగ్ అంటే ఇంకా చుక్కలు చిన్నగా వస్తున్నాయి అనే టైంకి వెళ్తారు. సిన్స్ వీ ఫైండ్ నథింగ్ టు షూట్. సో అక్కడ కానీ ఏమీ షూట్ చేయడానికి ఉండదు. వీ స్టార్టెడ్ ఫర్ హోమ్ టువర్డ్స్ ఈవినింగ్. సో ఇంకా తిరిగి వెళ్ళిపోదాం, ఈవినింగ్ అయిపోతుంది అనుకునేలోపు వెళ్ళిపోతారు. వైల్ వీ వేర్ టాకింగ్ ఏ శాండీ నల్లా దట్ ర్యాన్ త్రూ డెన్స్ స్క్రబ్ అండ్ థ్రాన్ ఏ బ్యాంబో జంగిల్ ఏ టైగర్ వాజ్ లుకింగ్ ఎట్ అస్. అంటే నల్లా అంటే ఎండిపోయిన ఒక చెరువు లాంటిది. సో అందులోంచి వాళ్ళు నడుచుకుని వెళ్తూ ఉంటే, ఒక మడుగు లాంటి దాని నుంచి వెళ్తూ ఉంటే ఈ పొదల్లోంచి ఒక టైగర్ చూస్తుందన్నమాట, వెదురు పొదల్లోంచి. ఇట్ స్టార్టెడ్ అట్ అస్ ఫర్ సమ్ టైమ్ బట్ వెంట్ బ్యాక్. సో అలా చూస్తూ ఉంది, బట్ స్టేర్డ్ అంటే చూస్తూ ఉండి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయిందనమాట. వి కంటిన్యూడ్ ఆన్ అవర్ వే అండ్ ద టైగర్ కేమ్ అవుట్ అగైన్ అండ్ ఇట్ వాజ్ గ్రోలింగ్ అండ్ ట్విచ్చింగ్ ఇట్స్ టైల్. సో మళ్ళీ మా పని మేము చూసుకుంటే అంటే మా వేలో మేము వెళ్ళిపోతుంటే మళ్ళీ ఏం చేస్తుంది, ఎదురుగా వచ్చి అరుస్తుంది, గట్టిగా గాండిస్తూ తోక అనేది ఊపుతుంది. వీ స్టూడ్ స్టిల్ అండ్ లక్కీలీ ద టైగర్ లెఫ్ట్ ద నల్లా బీయింగ్ disturbed by the tiger. A number of jungle fowl rose cackling out of the dense scrub. One of them alighted on a branch and Harsing fired at. సో ఈ అరుపులకి మొత్తం చుట్టూ ఉన్నవన్నీ కూడా జంతువులన్నీ కూడా వచ్చేస్తాయి అన్నమాట. ద టైగర్ కమ్ టువర్డ్స్ హస్ విత్ ఎ టెరిఫైయింగ్ రోర్. సో ఇది ఇంకా గాండ్రించుకుంటూ వీళ్ళ పైకి వచ్చేస్తుంది. ఐ హ్యాడ్ క్లైంబ్ అప్ ఎ రూనీ ట్రీ బట్ హర్సింగ్ డిడ్ నాట్ క్లైంబ్ అప్ ఎ ట్రీ
యాజ్ హీ హ్యాడ్ నాట్ లెర్న్ టు క్లైంబ్ ట్రీస్ వెన్ హీ వాజ్ బాయ్. సో నాకు చెట్లు ఎక్కడం వచ్చు కాబట్టి, అంటే ఎవరు జిమ్ కార్బెట్కి చెట్లు ఎక్కడం వచ్చు కాబట్టి చెట్లు అనేవి ఎక్కిపోతాడు. బట్ ఈ హర్సింగ్కి చిన్నప్పుడు నేర్చుకోలేదు కాబట్టి అతను కిందే ఉండిపోతాడు అనమాట. ద టైగర్ స్ప్రాంగ్ అట్ హిమ్ అండ్ హీ వాజ్ స్క్రీమింగ్. సో ఈ టైగర్ దగ్గరకు వచ్చేస్తుంది అనమాట. నవ్ ఐ ఫైర్డ్ ద గన్ ఆఫ్ ఇన్ టు ది ఎయిర్. ద టైగర్ వెంట్ అవే అండ్ హర్సింగ్ కొలాప్స్డ్ అట్ ది ఫుట్ ఆఫ్ ద ట్రీ. సో ఈ టైగర్ వచ్చి అతని పొట్ట పైన గోర్లతో రక్కేస్తుంది అనమాట. సో వెంటనే ఈ జిమ్ కార్బెట్ ఏం చేస్తారు, గాల్లోకి ఒక గన్ బుల్లెట్ కాల్చగానే ఇది భయపడిపోయి పారిపోతుంది పులి. సో ఈ హర్సింగ్ ఎవరైతే ఉన్నారో తను నేలపైన కూలిపోతాడు. ఐ క్లైంబ్డ్ డౌన్ వెరీ సైలెంట్లీ. సో నెమ్మదిగా ఆ చెట్టు అనేది దిగి అండ్ వెంట్ టు హర్సింగ్. సో హర్సింగ్ దగ్గరికి వెళ్తాడు. ఐ ఫౌండ్ దట్ వన్ ఆఫ్ ద టైగర్స్ క్లాస్ హ్యాడ్ ఎంటర్డ్ హిస్ స్టమక్ అండ్ టోర్న్ ద లైనింగ్ ఫ్రమ్ హిస్ నావెల్ టు విత్ ఇన్ ఎ ఫ్యూ ఫింగర్స్ బ్రీత్ ఆఫ్ ది బ్యాక్ బోన్. సో ఎక్కువగా కన్నంలో పడిపోతుంది అనమాట తన యొక్క స్టమక్లో. ఆల్ హీస్ ఇన్సైడ్ హ్యాడ్ ఫాలెన్ అవుట్. ఐ కుడ్ నాట్ నో వాట్ టు డూ. హర్సింగ్ టోల్డ్ మీ పుట్ హీస్ ఇంటెస్టైన్స్ బ్యాక్ into his stomach. I stuffed them all back along with the dry leaves, grass and twigs that stuck to them. సో ఇవన్నీ పేగులు అవన్నీ బయటకు వచ్చేస్తాయి అనమాట. సో వాటన్నింటిని మళ్ళీ లోపల పెట్టి ఎండుటాకులు అవన్నీ పైన పెట్టి సో ఒక తాడుతో కట్టేస్తాడు. లేటర్ ఐ wound my turban round his stomach and knitted it tight to keep everything from falling out again. సో మళ్ళీ బయటకు వచ్చేకుండా అవన్నీ టైట్గా వేసి కడతాడు. We started for home walking for 7 miles. I led way and Harsing followed me. సో 7 miles వీళ్ళు అలా నడుచుకుంటూ వస్తారు. అప్పటికి చాలా చీకటి అయిపోతుంది. సో హర్సింగ్ని ఫాలో అవుతూ వస్తాడనమాట. హర్సింగ్ ఈ జిమ్ కార్బెట్ని ఫాలో అవుతూ వస్తాడు. హోల్డింగ్ ద పుగ్రీ ఇన్ పొజిషన్, హర్సింగ్ టోల్డ్ మీ దట్ హీ వాంటెడ్ టు మీట్ ద డాక్టర్. సో హర్సింగ్ ఏమంటాడంటే ఇంకా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. వీ వాక్డ్ ఫర్ ద ఎక్స్ట్రా 3 miles టు ది హాస్పిటల్. ఇంకో 3 miles హాస్పిటల్ కోసం నడుస్తారు. బట్ అక్కడ నైట్ అయిపోవడం వల్ల డాక్టర్ ఉండరు. అక్కడ ఉన్న ఒక డాక్టర్ బాబు. సో అతను దగ్గరలో నివసిస్తూ ఉంటాడు. హీ ఆస్క్డ్ మీ టు కాల్ అలాడియా ద టొబాకో సెల్లర్. సో అతని దగ్గరికి తీసుకువెళ్ళగానే అలాడియా అనే ఒక టొబాకో సెల్లర్ అంటే పొగాకు అమ్మే వ్యక్తిని తీసుకురమ్మంటారు. వెన్ ఐ రిటర్న్ ద డాక్టర్ laid Harsing on a string bed. Aladia held the lantern and I held the 2 pieces of flesh together. సో ఇతను వచ్చేసరికి ఏంటంటే ఇతను హర్సింగ్ బెడ్ పైన పడుకొని ఈ డాక్టర్ ఏం చేస్తారంటే ఆ యొక్క హోల్ని కప్పేస్తారనమాట. హీ స్యూడ్ అప్ ద హోల్ ఇన్ హర్సింగ్ స్టొమక్. సో ఆ స్టొమక్ పైన హోల్ అనేది కప్పి కుట్లు వేస్తూ ఉంటాడు. ఐ ఆఫర్డ్ హిమ్ 2 rupees బట్ హీ రిఫ్యూజ్డ్ టు టేక్ ఇట్. నా దగ్గర ఉన్న ఆ 2 rupees అంటే జిమ్ కార్బెట్ దగ్గర ఉన్న 2 rupees ఇస్తాడు. బట్ డాక్టర్ తీసుకోడు అనమాట. వెన్ వీ వెంట్ హోమ్ ద ఉమెన్ ఫోక్ వేర్ క్రయింగ్. సో ఇంటికి వెళ్ళేసరికి ఉమెన్ అంతా కూడా ఏడుస్తున్నారు. అంటే ఏదైనా దెబ్బ తగిలింది కాబట్టి ఏడుస్తున్నారు. సో ఆ విధంగా మనకి క్లైంబ్ అప్ ట్రీస్ గురించి ఇచ్చాడు. పాలింగ్ అంటే ఎపియరింగ్ లెస్ బ్రైట్లీ, అంటే లెస్ బ్రైట్, చాలా చిన్నగా కనిపిస్తున్నాయి. నల్ల అంటే వాటర్ కోర్స్, బాగా ఎండిపోయింది. స్క్రబ్ అంటే రుద్దడం. స్క్రబ్ అంటే ఏంటంటే మనకి ఎండిపోయిన పొదలు అవి ఉంటాయి కదా, చెట్లు అవి. క్యాక్లింగ్ అంటే చిన్న నాయిస్ అనమాట. కొలాప్స్ కింద పడిపోవడం. స్యూ అంటే టు జాయిన్, అంటే స్యూ అంటే కొట్టడం అనమాట. సో ఇది మనకి ఈ లెసన్లో ఉన్న రీడింగ్ కార్డ్లో ఉన్న లెసన్కి సంబంధించి లెర్న్ హౌ టు క్లైంబ్ ట్రీస్ అనేది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం.